హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా హైదరాబాద్ ఇంకా జడ్చర్ల లొకేషన్‌లో ఫ్రెషర్స్ అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 3 ఫార్మా కంపెనీస్‌లో నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయితే చేయడం జరిగింది. వీటికి సంబంధించి మనం ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. వీటిలో ఫస్ట్ కంపెనీ వచ్చేసి హెటిరో డ్రగ్స్ అనే కంపెనీ ఉంది. అలాగే సెకండ్ కంపెనీ వచ్చేసి ఎరిన్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ ఉంది. అలాగే థర్డ్ కంపెనీ వచ్చేసి సత్య దివిస్ అనే కంపెనీ ఉంది ఫ్రెండ్స్. ఇది దివిస్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. ఓకే. ఈ 3 కంపెనీస్‌లో ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం నోటిఫికేషన్స్ అయితే రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి వీటికి సంబంధించి అన్ని డీటెయిల్స్ అయితే చూద్దాము. ఎవరైతే ఫ్రెషర్స్ క్యాండిడేట్స్ ఉన్నారో జాబ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారో ఫార్మా కంపెనీస్‌లో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది కాబట్టి మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరూ కూడా ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి కూడా పెట్టుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే నేను రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్స్ మీకు ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్. సత్యదివిస్ అనే కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి ఫ్రెషర్స్‌ని అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 24th నుంచి 28th వరకు ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇది వచ్చేసి దివిస్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఇక్కడ చూడండి దివిస్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది దివిస్ కంపెనీకి గ్రూప్ ఆఫ్ కంపెనీ అనమాట. సత్యదివిస్ అనేది హైదరాబాద్ లొకేషన్‌లో ఈ యూనిట్ అయితే లొకేటెడ్ ఉంటుంది. సో, హైదరాబాద్ లొకేషన్‌లో ఎవరైతే జాబ్ చేయాలని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే చాలా మంచి అవకాశం ఉంది కాబట్టి, ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడొచ్చేసి మనకి తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేయడం జరుగుతుంది. ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. టోటల్‌గా నంబర్ ఆఫ్ వేకెన్సీస్ 40 వేకెన్సీని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. దీనికి క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, ఎస్ఎస్సీ, ఇంటర్మీడియేట్, ఐటీఐ, డిప్లొమా ఇంకా ఏదైనా సరే డిగ్రీ ఈ క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటాము అని చెప్పి మెన్షన్ అయితే చేశారు. సో, ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి 1-3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. అలాగే ఫ్రెషర్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది కాబట్టి, ఈ మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో అయితే ఓన్లీ మేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకుంటారు. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని రిక్రూట్ చేసుకోరు. అది కూడా చూసుకొని ఫీమేల్ క్యాండిడేట్స్ ఈ సత్యదేవిస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్‌ని స్కిప్ చేయొచ్చు. ఏదైతే హెట్రో కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ ఉన్నాయో అది మాత్రం స్కిప్ చేయకండి. అక్కడ ఫీమేల్ క్యాండిడేట్స్‌ని కూడా రిక్రూట్ అయితే చేసుకుంటారు. అది నెక్స్ట్ చూద్దాం మనము. ఇక్కడొచ్చేసి మనకి ఇంటర్వ్యూ లొకేషన్ అలాగే జాబ్ లొకేషన్ 2 కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. లొకేషన్ వచ్చేసి కాజీపల్లి విలేజ్, చిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఈ లొకేషన్‌లో అయితే మనకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అలాగే జాబ్ లొకేషన్ కూడా అదే ఇవ్వడం అయితే జరుగుతుంది. మేల్ క్యాండిడేట్స్ మాత్రమే రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఫీమేల్ క్యాండిడేట్స్‌ని తీసుకోవట్లేరు. ఓన్లీ తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్‌కి సంబంధించిన క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఇక్కడ చూడండి మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా! ఇంటర్వ్యూ లొకేషన్ వచ్చేసి ఏదైతే యూనిట్ మనకి జాబ్ లొకేషన్ ఉందో అదే లొకేషన్‌లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారని చెప్పి మాట్లాడుకున్నాం కదా! అదే లొకేషన్ అయితే ఇక్కడ ఇవ్వడం జరిగింది. సత్యదేవిస్ ఫార్మాస్యూటికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, గడ్డపోతరం విలేజ్, కాజుపల్లి, ఐడియా జిన్నారం మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, తెలంగాణ అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ అక్కడ ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. డేట్స్ వచ్చేసి 24th, 25th, 26th, 27th, 28th ఇలా రెగ్యులర్‌గా మనకి 24 నుంచి 28 వరకి డైలీ ఇంటర్వ్యూస్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఏ రోజు కంఫర్ట్ అనిపిస్తే ఆ రోజు ఎళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ కాంటాక్ట్ నంబర్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ నంబర్‌కి కూడా కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోవచ్చు. 9145477765 అని చెప్పి హెచ్ఆర్ కాంటాక్ట్ నంబర్ ఉంది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ చేసుకోండి. ఓకే. అలాగే వీడియో కింద కూడా అడగండి ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నేను కూడా అక్కడ క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ప్రొడక్షన్ ఇంకా మెయింటెనెన్స్ ఈ 2 డిపార్ట్మెంట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. దీనికి ఏజ్ లిమిట్ కూడా మెన్షన్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళొచ్చేసి 20-30 ఇయర్స్ మధ్యలో మీకు ఏజ్ లిమిట్ ఉండాలి. ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌కి అలాగే ఫ్రెషర్స్‌కి కూడా ఏజ్ లిమిట్ అయితే మెన్షన్ చేశారు కాబట్టి ఆ వితిన్ ఏజ్ లిమిట్‌లో ఉంటేనే మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌కి కూడా 20-28 ఇయర్స్ మధ్యలో ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. మనకి ప్రొడక్షన్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 30 వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి. అలాగే మెయింటెనెన్స్ డిపార్ట్మెంట్‌కొచ్చేసి 10 వేకెన్సీస్‌ని ఫుల్‌ఫిల్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే. ఓన్లీ ఆంధ్ర ఇంకా తెలంగాణకి సంబంధించిన క్యాండిడేట్స్‌ని మాత్రమే తీసుకుంటున్నారు. తెలుగు క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని మాత్రమే మెయిల్ క్యాండిడేట్స్‌ని. సో, ఇంటర్వ్యూకి మీరు సెలెక్ట్ అయ్యారంటే మీకు స్పాట్ ఆఫర్ లెటర్ అయితే ఇష్యూ చేయడం జరుగుతుంది అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి, మీకు అదే రోజు ఇంటర్వ్యూ రోజైతే కండక్ట్ చేస్తున్నారో అదే రోజు మీకు తెలిసిపోతుంది సెలెక్ట్ అయ్యామా లేదా అన్న విషయం.
ఓకే. ఇది ఈ సత్యదేవిస్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇప్పుడు నెక్స్ట్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాము. ఈ సత్యదేవిస్ అనే కంపెనీ ఏదైతే ఉందో ఫ్రెండ్స్, అది వచ్చేసి ఏపీఐ కంపెనీ అనమాట. ఫార్ములేషన్ కాదు, ఏపీఐ యూనిట్‌లో మీరు జాబ్ చేయడానికి అవకాశం అయితే ఉంది. ఈ ఏపీఐలో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. ఫార్ములేషన్ అనుకుని వెళ్ళకండి, అది ఏపీఐ యూనిట్. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ హెట్రో కంపెనీకి సంబంధించిన దాని గురించి చూద్దాము. ఇక్కడ చూడండి, ఇక్కడ వచ్చేసి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేయడం కోసం 29th నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసి మనకి క్యూసీ ఇంకా క్యూఏ ఈ 2 డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా ఉన్నాయి. మేల్ అండ్ ఫీమేల్ కన్స్ ఇక్కడ అందరిని రిక్రూట్ అయితే చేసుకుంటారు ఫ్రెండ్స్, ఈ 2 డిపార్ట్మెంట్స్‌కి. ఎందుకంటే ఇక్కడ అనలిటికల్ రిలేటెడ్ వర్క్ ఉంటుంది క్యూసీ డిపార్ట్మెంట్‌లో. అలాగే డాక్యుమెంటేషన్ వర్క్ వచ్చేసి క్యూఏ డిపార్ట్మెంట్‌లో ఉండడం అయితే జరుగుతుంది. వీటి క్వాలిఫికేషన్ ఏమి అడుగుతున్నారంటే ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ అడగడం అయితే జరుగుతుంది. ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేసి 23, 24, 25 లాస్ట్ 3 ఇయర్స్‌లో పాస్ అయిన క్యాండిడేట్స్‌ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు. ఆర్గానిక్, ఇనార్గానిక్ అలాగే అనలిటికల్ కెమిస్ట్రీ, ఏ కెమిస్ట్రీలో మీరు ఎంఎస్సీ కంప్లీట్ చేసినా మీకు ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. మీకు ఏజ్ లిమిట్ వచ్చేసి 25 ఇయర్స్ అయితే అడగడం జరుగుతుంది. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అందరికీ ఎలిజిబిలిటీ ఉంది కాబట్టి అందరూ ఈ ఆపర్చునిటీ యూటిలైజ్ అయితే చేసుకోవడానికి ట్రై చేయండి. మీకు కంపెనీ ఇస్తున్న బెనిఫిట్స్ ఏమున్నాయంటే పీఎఫ్, ఈఎస్ఐ అలాగే రిటెన్షన్ బోనస్, దాంతోపాటు సబ్సిడైజ్డ్ క్యాంటీన్ అలాగే ట్రాన్స్‌పోర్ట్ ఫెసిలిటీ కూడా కంపెనీ ప్రొవైడ్ అయితే చేయడం జరుగుతుంది. 29th నవంబర్ రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేయడం జరుగుతుంది. మార్నింగ్ 10:00 నుంచి 1:00 వరకి. లొకేషన్ వచ్చేసి హెట్రో ల్యాబ్స్ లిమిటెడ్, ఇండస్ట్రియల్ ఎస్టేట్ అపోజిట్ సనత్ నగర్ పోలీస్ స్టేషన్, సనత్ నగర్, హైదరాబాద్ అని చెప్పి. ఏదైతే సనత్ నగర్‌లో హెట్రో కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్ ఉందో అక్కడ వెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వాల్సి ఉంటుంది. హైదరాబాద్ లొకేషన్‌లో ఉన్న హెట్రో యూనిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ యూనిట్స్‌లో ఎక్కడైనా మీకు జాబ్ అయితే పెట్టొచ్చు ఫ్రెండ్స్. పర్టిక్యులర్‌గా ఇదే యూనిట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయని చెప్పి ఏమీ మెన్షన్ చేయలేదు. మనకి హెడ్ ఆఫీస్‌లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. హెడ్ ఆఫీస్ నుంచి ఏ యూనిట్‌లో వేకెన్సీస్ ఖాళీగా ఉంటే ఆ యూనిట్స్‌కి డిస్ట్రిబ్యూట్ అయితే చేయడం జరుగుతుంది. సో, క్యూసీ, క్యూఏలో జాబ్ చేయాలి అనుకున్న క్యాండిడేట్స్‌కి అయితే మంచి అవకాశం ఉంది కాబట్టి మంచి ఆపర్చునిటీ యూటిలైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 29th నవంబర్ రోజు ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తున్నారు. సనత్ నగర్‌లో హెట్రో కంపెనీకి సంబంధించిన హెడ్ ఆఫీస్‌లో ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి అక్కడికెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఏపీ యూనిట్స్‌లో వర్క్ చేయడానికి ఇక్కడ అవకాశం ఇచ్చుకోవడం అయితే జరుగుతుంది. వి ఆర్ హైరింగ్ ఫ్రెషర్స్ ఫర్ అవర్ ఏపీ యూనిట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కాబట్టి ఫార్ములేషన్ యూనిట్‌లో వేకెన్సీస్ ఖాళీగా లేవు. ఓన్లీ ఏపీ యూనిట్స్‌లో మాత్రమే వేకెన్సీస్ ఖాళీగా ఉన్నాయి కాబట్టి ఏపీలో జాబ్ చేయాలనుకున్న క్యాండిడేట్స్ ఇంటర్వ్యూకి అటెండ్ అయితే అవ్వచ్చు. ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఎరిన్ కంపెనీకి సంబంధించిన నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే చూద్దాం. దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్‌లో అడగండి. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఎరిన్ లైఫ్ సైన్స్ అనే ఈ కంపెనీ ఏదైతే ఉందో దీంట్లో వచ్చేసి మనకి క్యూసీ, క్యూఏ, మైక్రోబయాలజీ, ఈహెచ్ఎస్ అలాగే స్టోర్, దాంతోపాటు ఆర్&డి ఈ అన్ని డిపార్ట్మెంట్స్‌లో కూడా వేకెన్సీ అనేవి ఖాళీగా అయితే ఉన్నాయి. దీనికొచ్చేసి ఇంటర్వ్యూ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారో, అలాగే దీనికి క్వాలిఫికేషన్ ఏం కావాలి, వాటి అన్ని డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు చూద్దాము. వీటిలో క్యూసీ డిపార్ట్మెంట్‌కి ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌నే రిక్రూట్ చేసుకుంటున్నారు. అలాగే మైక్రోబయాలజీ కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌నే రిక్రూట్ అయితే చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఏదైతే క్యూఏ డిపార్ట్మెంట్ ఉందో ఇక్కడ కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. అలాగే సేఫ్టీ డిపార్ట్మెంట్‌కి కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకోవడం అయితే జరుగుతుంది. ఓన్లీ వేర్ హౌస్ అంటే స్టోర్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో దీనికి మాత్రమే ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. దాంతో పాటు ఏదైతే ఆర్&డి డిపార్ట్మెంట్ ఉందో ఆ ఆర్&డి డిపార్ట్మెంట్‌కి కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే వేర్ హౌస్ అలాగే ఆర్&డి డిపార్ట్మెంట్‌లో ఫ్రెషర్స్ జాయిన్ అవ్వాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళకైతే మంచి అవకాశం ఉంది. పాషిమేళం లొకేషన్‌లో ఈ ఎరిన్ లైఫ్ సైన్స్ అనే కంపెనీ అయితే లొకేట్ అయి ఉంటుంది. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంటర్వ్యూ డేట్స్ వచ్చేసి 26th నుంచి 13th నవంబర్ వరకు ఇంటర్వ్యూ రెగ్యులర్‌గా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఈ లొకేషన్ ఏదైతే ఇచ్చారో ఇక్కడ ఎరిన్ లైఫ్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, సర్వే నంబర్ 4850-209-211 ఐడిఐ 2 పాషమేలారం విలేజ్, పటాన్‌చెరు మండల్, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, హైదరాబాద్ అని చెప్పి ఈ లొకేషన్‌కెళ్ళేసి ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. పాషమేలారం ఎరిన్ లైఫ్ సైన్స్ అని చెప్పి మీరు గూగుల్‌లో సెర్చ్ చేశారంటే దీనికి సంబంధించిన లొకేషన్ అయితే అక్కడ వచ్చేస్తుంది. అక్కడ నుంచి మీరు ట్రేస్ చేసుకొని ఈ లొకేషన్‌కి వెళ్ళిపోవచ్చు. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఒక కాంటాక్ట్ నంబర్ ఇవ్వడం జరిగింది. 7674888964 అని చెప్పి కాంటాక్ట్ నంబర్ ఇచ్చారు హెచ్ఆర్ వాళ్ళది. ఈ నంబర్‌కి కాల్ చేసి ఎలాంటి డౌట్స్ ఉన్నా క్లియర్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ మనకి వేర్ హౌస్ ఇంకా రీసెర్చ్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో ఆర్&డి ఆ రెండిటికి ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు కదా! దానికి క్వాలిఫికేషన్ ఏమి అడగడం జరుగుతుంది అని చెప్పి చూసుకుంటే ఏదైతే వేర్ హౌస్ డిపార్ట్మెంట్ ఉందో డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఏదైనా సరే ఏ గ్రూప్‌లో డిగ్రీ పాస్ అవుట్ అయినా మీకు ఎలిజిబిలిటీ ఉంటుంది ఈ స్టోర్ డిపార్ట్మెంట్‌కి. అలాగే ఏదైతే ఆర్&డి డిపార్ట్మెంట్ ఉందో దీనికి మాత్రం ఎంఎస్సీ గాని, బీఎస్సీ గాని క్వాలిఫై అయితే ఉండాల్సి ఉంటుంది క్వాలిఫికేషన్. ఎంఎస్సీ గాని, బీఎస్సీ గాని క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ మాత్రమే ఆర్&డి డిపార్ట్మెంట్‌కి తీసుకుంటారు. అవి చూసుకొని మీరు ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళొచ్చు. అలాగే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో క్యూసీ డిపార్ట్మెంట్ 2-5 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంటే మీరు క్యూసీ డిపార్ట్మెంట్‌కి అటెండ్ అవ్వచ్చు. అలాగే మైక్రోబయాలజీలో ఎక్స్‌పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ కూడా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. క్యూఏ డిపార్ట్మెంట్‌లో అలాగే ఈహెచ్ఎస్ అంటే సేఫ్టీ డిపార్ట్మెంట్‌లో కూడా ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్‌ని తీసుకుంటున్నారు. అక్కడికెళ్ళేసి మీరు ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్.
సారీ 13థ్ నవంబర్ వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. రెగ్యులర్‌గా 26థ్ నవంబర్ నుంచి 13థ్ నవంబర్ వరకి. సో, ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫికేషన్ ఉన్న క్యాండిడేట్స్ ఆ టైంలో ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు. ఇంకా దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్‌లో అయితే అడగండి ఫ్రెండ్స్. అక్కడ నేను క్లియర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మీరు అడుగుతున్నప్పుడు మాత్రం కంపెనీ నేమ్ కూడా మెన్షన్ చేయండి. ఏ కంపెనీ రిలేటెడ్ మీరు డౌట్ అడుగుతున్నారో ఆ కంపెనీ నేమ్ మెన్షన్ చేశారంటే నాకు కాస్త ఈజీగా ఉంటుంది ఆన్సర్ చేయడానికి. అలాగే వ్యూవర్స్ ఎవరైతే కొత్తగా వచ్చారో వాళ్ళందరూ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. రెగ్యులర్‌గా ప్రైవేట్ జాబ్స్ ఇంకా గవర్నమెంట్ జాబ్స్ సంబంధించిన వీడియోస్ ఛానల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. వాటికి సంబంధించిన నోటిఫికేషన్ ఇమ్మీడియేట్‌గా రావాలంటే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అలాగే వీడియో మీకు హెల్ప్‌ఫుల్ అనిపిస్తే వీడియోని కూడా లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్స్ కోసం ఉంటే వాళ్ళతో కూడా వీడియోని షేర్ చేసుకోండి. ఓకే. మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.